2017లో ఒమువామువా అనే అంతరిక్ష వస్తువు సైంటిస్ట్ మరియు పబ్లిక్ ఊహలకందని విధంగా సోలార్ సిస్టమ్ లోపలికి వచ్చింది. సోలార్ సిస్టమ్ బయట నుండి మన దగ్గరికి వచ్చిన మొదటి వస్తువుగా ఒమువామువా రికార్డు సృష్టించింది. అయితే దాన్ని ముందుగా కామెట్ గా అందరూ భావించిన ఒక కామెట్ కు ఉండే కోమా అంటే దుమ్ము మరియు ధూళితో ఉన్న తోక లాంటిది ఒమువామువాకు ఎక్కడా కనపడలేదు. అదొక సిగరెట్ లేదా చపాతీ ఆకారంలో ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేయక ఓవరాల్ గా దాని ఆకారం ఒక కామెట్ లా కాకుండా ఆస్ట్రాయిడ్ కు పోలి ఉందంట. అయితే అది సూర్యుడి నుండి దూరంగా పరిగెడుతూ ఉండడాన్ని చూసి సైంటిస్టులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ సైజ్ లో ఉన్న ఎలాంటి ఆస్ట్రోనామికల్ వస్తువైనా సూర్యుడి గ్రావిటీలో చిక్కుకొని దాని చుట్టూ ఆర్బిట్ చేయకుండా ఉండదు. ఈ ఆడ్ ప్రవర్తన వల్ల కొంతమంది సైంటిస్టులు కూడా అదొక ఏలియన్ స్పేస్ షిప్ అయి ఉండొచ్చేమో అని సందేహపడుతున్నారు. అయితే ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా మరియు కార్నెల్ యూనివర్సిటీలకు చెందిన ఆస్ట్రోకెమిస్టులు ఒమువామువా అనేది సూర్యుడి దగ్గరికి వచ్చినప్పుడు దాని హైపర్బోలిక్ మార్గం నుండి వింతగా పక్కకు వెళ్లాడని ఐసీ కామెట్స్ యొక్క సింపుల్ ఫిజికల్ మెకానిజంలతో వివరించొచ్చని చెప్పారు. సహజంగా ఐసీ కామెట్స్ కు సూర్యుడి నుండి వచ్చే వేడి తగిలినప్పుడు దాని నుండి హైడ్రోజన్ వాయువు అవుట్ గ్యాసింగ్ పద్ధతిలో వేగంగా బయటికి వస్తుంది. మనం ఇప్పటి వరకు స్టడీ చేసిన ప్రతి కామెట్ కి మరియు ఒమువామువాకు ఒక పెద్ద తేడా ఉంది. అదే దాని సైజ్. అది ఎంత చిన్నగా ఉందంటే సూర్యుడి వల్ల దాని మీద పడ్డ గ్రావిటేషనల్ పుష్ అనేది దాని నుండి సడన్ గా బయటికి వచ్చిన హైడ్రోజన్ గ్యాస్ వల్ల మారింది. దాదాపు అన్ని కామెట్స్ సోలార్ సిస్టమ్ అంచుల నుండి సూర్యుడి దగ్గరకు పీరియాడికల్ గా వస్తాయి. ఉదాహరణకు హేలీ కామెట్ ప్రతి 75 నుండి 79 సంవత్సరాలకు ఒకసారి భూమి దగ్గరకు వస్తుంది. ఇలాంటి కామెట్స్ అన్ని దాదాపు ఐస్ తో తయారు చేయబడి ఉంటాయి. వీటికి సూర్యకాంతి తగిలినప్పుడు వాటి లోపల ఉన్న నీరు మరియు ఇతర మాలిక్యూల్స్ ఒక జెట్ లాగా బయటికి వస్తాయి. దీనివల్ల ఆ కామెట్ చుట్టూ ఒక కాంతివంతమైన హేలో అంటే ఒక రౌండ్ ఆకారం ఫామ్ అవుతుంది. దీన్నే కోమా అనగా ఇది దుమ్ము మరియు ధూళితో కలిసి కామెట్ యొక్క తోకగా ఎక్స్టెండ్ అవుతుంది. ఒక స్పేస్ క్రాఫ్ట్ కు ఉన్న థ్రస్టర్స్ వలె కామెట్ నుండి బయటికి వచ్చే గ్యాసెస్ దానికి ముందుకు వెళ్లడానికి సహాయపడతాయి. దీనివల్ల మన సోలార్ సిస్టమ్ లో ప్రతి వస్తువుకు ఉండే ఎలిప్టికల్ ట్రాజెక్టరీ నుండి కామెట్ దాని మార్గాన్ని కొంచెం మార్చుకుంటుంది. ఒమువామువాను మొదటిగా గుర్తించినప్పుడు దానికి ఒక కోమా కానీ తోక కానీ లేదు. అది చాలా చిన్నగా సూర్యుడి నుండి వేడిని గ్రహించి నీరు మరియు ఇతర మాలిక్యూల్స్ ను బయటికి జెటిసన్ చేయలేనంత దూరంగా ఉంది. అందుకనే ఒమువామువా ఎలాంటి పదార్థంతో తయారు చేయబడింది మరియు ఎలా ముందుకు వెళ్తుంది అనే విషయం మీద సైంటిస్టులు అనేక ఊహాగానాలను వ్యక్తం చేశారు. అది హైడ్రోజన్ ను జెట్ రూపంలో వదిలే ఒక హైడ్రోజన్ ఐస్బర్గ్ లేదా సూర్యుడి యొక్క సోలార్ ప్రెషర్ ను ఉపయోగించుకొని ముందుకు వెళ్లే ఒక పెద్ద మెత్తని స్నోఫ్లేక లేదా ఒక ఏలియన్ సివిలైజేషన్ ద్వారా తయారు చేయబడిన లైట్ సెయిలా లేదా సొంత శక్తిని తయారు చేసుకునే ఒక స్పేస్ షిప్. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా కెమిస్ట్రీ ప్రొఫెసర్ అయిన జెనిఫర్ బర్గ్నర్ స్పేస్ లో ఉండే చల్లటి వ్యాక్యూమ్ లో ఉన్న మంచుగడ్డ రాళ్లతో జరిగే కెమికల్ రియాక్షన్లను స్టడీ చేస్తారు. తన ప్రకారం ఈ ఒమువామువా మిస్టరీకు చాలా సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. కార్నెల్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టరల్ ఫెలో అయిన డారెల్ సీల్గ్మన్ తో జెనిఫర్ ఈ సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేయగా వారిద్దరూ కలిసి ఈ ఒమువామువా మిస్టరీను ఛేదిద్దామని ఫిక్స్ అయ్యారు. ఇంటర్స్టెల్లార్ మీడియంలో ప్రయాణించే కామెట్ మీద కాస్మిక్ రేడియేషన్ ప్రభావం కూడా ఉంటుంది. దీనివల్ల ఆ కామెట్ మీద హైడ్రోజన్ తయారవుతుంది. జెనిఫర్ మరియు డారెల్ ప్రకారం ఈ హైడ్రోజన్ బయటికి పోకుండా ఆ కామెట్ లోపలే ఉండి అది సోలార్ సిస్టమ్ లోకి రాగానే సూర్యుడి వేడికి అది హైడ్రోజన్ ను జెట్ రూపంలో బయటికి వదలొచ్చు కదా. దాని యొక్క నాన్ గ్రావిటేషనల్ యాక్సెలరేషన్ ను ఈ హైడ్రోజన్ జెట్ యొక్క ఫోర్స్ ఎక్స్ప్లెయిన్ చేయగలదు కదా. హలో ఫ్రెండ్స్, మీరింకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆశ్చర్యకరంగా 1970, 80, 90లో పబ్లిష్ చేయబడిన సైంటిఫిక్ పేపర్లలో జెనిఫర్ కొన్ని ఆధారాలని కనుగొంది. వీటి ప్రకారం కాస్మిక్ రేస్ లాంటి శక్తివంతమైన పార్టికల్స్ ఐస్ ను తాకినప్పుడు ఎక్కువ మొత్తంలో మాలిక్యులర్ హైడ్రోజన్ ఉత్పత్తి అయ్యి ఐస్ లోపల ట్రాప్ చేయబడుతుంది. కాస్మిక్ రేస్ ఐస్ లోపల 10 మీటర్ల వరకు వెళ్తాయి. అప్పుడు ఆ ఐస్ లోపల ఉన్న మొత్తం నీరులో 25% కాస్మిక్ రేస్ హైడ్రోజన్ గ్యాస్ గా మారుస్తాయి. అనేక కిలోమీటర్ల మందం ఉన్న కామెట్ లోపల నుండి ఈ హైడ్రోజన్ వాయువు ఎక్కడైతే ఐస్ పొర చాలా పెళుసుగా ఉంటుందో అక్కడ నుండి జెట్ రూపంలో బయటికి వస్తుంది. కాబట్టి భూమి మీద ఉన్న మనకి అంత సన్నని అవుట్ గ్యాసింగ్ కనపడటం అసంభవమనే చెప్పుకోవాలి. అలానే కొన్ని కిలోమీటర్లు పెద్దగా ఉన్న కామెట్ ను ఈ సన్నని జెట్ ముందుకు తీసుకొని వెళ్లలేదు. కానీ ఒమువామువా పొడవు 440 మీటర్లు మాత్రమే. కాబట్టి ఈ హైడ్రోజన్ జెట్ వాయువు ఒమువామువాను ముందుకు నడిపించడానికి కావలసినంత ఫోర్స్ ను పుట్టించుండొచ్చు. ఈ కామెట్ అనేది రెడ్ టింట్ కలర్ లో ఉండగా దాని సైజ్ 115 బై 111 బై 19 మీటర్లు ఉంటుంది.
ఉంటుంది. ఇవి ఖచ్చితమైన కొలతలుగా మనం భావించవచ్చు. కానీ ఒమువామువాను నేరుగా టెలిస్కోప్ ద్వారా చూసిన కొంతమంది ప్రకారం దాని సైజ్ కరెక్ట్ గా అంచనా వేయలేం అని చెప్పారు. ఎందుకంటే అది టెలిస్కోప్ యొక్క రెజల్యూషన్ పరిధి బయట ఉందంట. కాబట్టి కామెట్ యొక్క కాంతి మరియు అది స్పేస్ లో టంబుల్ అంటే దొర్లుకుంటూ ముందుకు వెళ్లే విధానాన్ని బట్టి దాని సైజ్ అంచనా వేయడం జరిగింది. ఈ రోజు కూడా మనం చూడగలిగిన అన్ని కామెట్స్ ఏవైతే కైపర్ బెల్ట్ నుండి వస్తున్న షార్ట్ పీరియడ్ మరియు ఊట్ క్లౌడ్ నుండి వస్తున్న లాంగ్ పీరియడ్ కామెట్స్ అనేవి 1 కిలోమీటర్ నుండి 100 కిలోమీటర్ల మందం ఉంటాయి. 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం సోలార్ సిస్టమ్ ఏర్పడినప్పుడు వదిలివేయబడిన మంచుగడ్డ రాళ్లే ఈ కామెట్లు. కాబట్టి మన సోలార్ సిస్టమ్ ఏర్పడిన మొదటి రోజుల్లో ఉన్న కండిషన్స్ గురించి ఈ కామెట్స్ మనకి చెప్పగలవు. ఒక కొత్త స్టార్ చుట్టూ ఉన్న ఇంటర్ ప్లానెటరీ డిస్క్ ద్వారా కొత్త గ్రహాలు పుడతాయని మనకు తెలిసిందే. కాబట్టి ఇంటర్స్టెల్లార్ కామెట్స్ అనేవి ఇలాంటి ఒక యువ స్టార్ చుట్టూ ఉన్న కండిషన్స్ గురించి మనకు స్పష్టమైన అవగాహనను ఇవ్వగలవు. ఇప్పటి ప్లానెట్స్ ద్వారా వాటి మొదటి స్టేజెస్ లో వచ్చిన ఇన్ఫర్మేషన్ కంటే సోలార్ సిస్టమ్ లో తిరిగే ఆస్ట్రాయిడ్స్ లేదా కామెట్స్ నుండే ఒక ప్లానెట్ మొదటి స్టేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కువగా వచ్చిందని డారెల్ చెప్పారు. అలానే సోలార్ సిస్టమ్ బయట నుండి వచ్చిన ఇంటర్స్టెల్లార్ కామెట్స్ ద్వారా మనం ఎక్సో ప్లానెట్స్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. జేమ్స్ వెబ్ మరియు హబుల్ కూడా ఒక ఇంటర్స్టెల్లార్ కామెట్ ఇచ్చినంత ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వలేవు. అయితే ఒమువామువా కథ వేరుగా ఉండే అవకాశం ఉంది. అది అక్టోబర్ 19, 2017 మావి మీదున్న పాన్ స్టార్స్ 1 టెలిస్కోప్ ద్వారా ఆస్ట్రానమర్లు ఒక వింత వస్తువును కనిపెట్టారు. వారు ముందుగా దాన్ని కామెట్ లేదా ఆస్ట్రాయిడ్ అనుకున్నారు. అది సెకండ్ కు 87 కిలోమీటర్ల వేగంతో టిల్టెడ్ ఆర్బిట్ లో ఉందని గ్రహించాక అది సోలార్ సిస్టమ్ బయట నుండి వచ్చిందని గ్రహించారు. అప్పుడు దానికి ఒమువామువా అని పేరు పెట్టడం జరిగింది. ఒమువామువా అంటే హవాయిన్ భాషలో దూరం నుండి ముందుగా వచ్చిన దూత అని అర్థం. దుమ్ము ధూళి కాకుండా సోలార్ సిస్టమ్ బయట నుండి వచ్చి మనం కనిపెట్టగలిగిన మొదటి ఇంటర్స్టెల్లార్ వస్తువు ఒమువామువానే. రెండవ ఇంటర్స్టెల్లార్ వస్తువైన బోరిసావ్ 2019లో కనిపెట్టడం జరిగింది. అయితే బోరిసావ్ ప్రవర్తన మాత్రం ఒక సహజ కామెట్ లానే ఉంది. ఒమువామువాను అనేక టెలిస్కోప్స్ ద్వారా చూసిన తర్వాత ఆస్ట్రానమర్లు దాని ఆర్బిట్ ను గుర్తించగలిగారు. ఆ సమయానికే అది సూర్యుడి చుట్టూ ఒక రౌండ్ వేసి సోలార్ సిస్టమ్ బయటికి వెళ్లడం మొదలుపెట్టింది. ఒమువామువా నుండి వచ్చే కాంతి పీరియాడికల్ గా చేంజ్ అవుతూ వస్తుంది. కాబట్టి అది పొడవుగా ఉంది, అటు ఇటు గింగరాలు తిరుగుతుందని ఆస్ట్రానమర్లు గుర్తించారు. ఇతర కామెట్స్ మరియు ఆస్ట్రాయిడ్స్ అనేవి సూర్యుడి నుండి దూరంగా వెళ్లే దానికంటే ఒమువామువా ఇంకా వేగంగా సూర్యుడి నుండి దూరంగా యాక్సిలరేట్ అవుతూ తప్పించుకుంది అని ఆస్ట్రానమర్లు గుర్తించారు. సహజంగా కామెట్స్ సూర్యుడి దగ్గరకు వచ్చినప్పుడు వాటి సర్ఫేసెస్ నుండి నీరు మరియు గ్యాసెస్ ఎజెక్ట్ చేయబడి ప్రకాశవంతమైన వాయువు, కోమ, ఆ తర్వాత దుమ్ము ధూళి బయటికి వస్తాయి. కామెట్ ముందుకెళ్లే కొద్దీ ఈ దుమ్ము ధూళి ఒక తోక రూపంలో కామెట్ వెనకాల కనబడతాయి. అదే సమయంలో సూర్యుడి నుండి వచ్చిన కాంతి ద్వారా కామెట్ బయట నుండి వచ్చే గ్యాసెస్ సూర్యుడికి సరిగ్గా ఆపోజిట్ డైరెక్షన్ లో రెండవ తోకలా ఏర్పడతాయి. ఆర్గానిక్ మెటీరియల్స్, కార్బన్ మోనాక్సైడ్ మరియు ఇతర కాంపౌండ్స్ కూడా ఈ రెండవ తోకలో ఉండే అవకాశం ఉంది. అయితే ఒమువామువా చుట్టూ కోమా కానీ, అవుట్ గ్యాసిడ్ మాలిక్యూల్స్ కానీ, డస్ట్ కానీ ఆస్ట్రానమర్లు గుర్తించలేదు. అలానే వాటర్ లేదా ఆర్గానిక్ కాంపౌండ్స్ ను దాని సర్ఫేస్ నుండి సబ్లిమేట్ చేయగలిగి కావాల్సినంత నాన్ గ్రావిటేషనల్ కిక్ ఇవ్వగలిగేంత సోలార్ ఎనర్జీ దాని మీద పడలేదని క్యాలిక్యులేషన్స్ చెప్తున్నాయి. హైపర్ వాలటైల్ గ్యాసెస్ అయిన హైడ్రోజన్, నైట్రోజన్ లేదా కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే మన అబ్జర్వేషన్స్ మ్యాచ్ చేయగలిగే విధమైన యాక్సలరేషన్ ప్రొవైడ్ చేయగలవు. సోలార్ సిస్టమ్ లో ఉన్న ఎలాంటి కామెట్స్ ను డస్ట్, కోమా లేకుండా చూడలేదని, అయినా కానీ ఒమువామువా యొక్క నాన్ గ్రావిటేషనల్ యాక్సలరేషన్ వింతగా ఉందని డారెల్ చెప్పారు. అప్పుడే మనం ఇందాక మాట్లాడుకున్న వాలటైల్ కాంపౌండ్స్ ఆ కామెట్ లోపల ఉండి కావలసినంత యాక్సలరేషన్ ను ఇవ్వగలిగేవన్న సందేహం ఆస్ట్రానమర్లకు కలిగింది. ఒకవేళ ఒమువామువాలో సాలిడ్ హైడ్రోజన్ అనేది ఒక హైడ్రోజన్ మంచుగడ్డ రూపంలో ఉంటే సూర్యుడి యొక్క వేడి వల్ల అది ఒక హైడ్రోజన్ జెట్ ను బయటికి వదులుతుంది అని డారెల్ ఒక సైంటిఫిక్ పేపర్ ద్వారా వాదన చేశారు. సరైన కండిషన్ లో ఒకవేళ కామెట్ అనేది సాలిడ్ నైట్రోజన్ లేదా సాలిడ్ కార్బన్ మోనాక్సైడ్ ద్వారా తయారయ్యి ఉంటే అవి వాయువుగా మారి ఫోర్స్ తో బయటికి వచ్చినప్పుడు ఆ ఫోర్స్ కామెట్ యొక్క ఆర్బిట్ ను ఎఫెక్ట్ చేయొచ్చు. అయితే ఈ హైడ్రోజన్ మరియు నైట్రోజన్ సాలిడ్ బాడీస్ ఎలా ఫామ్ అయ్యాయో చెప్పగలిగే మునుపెన్నడూ చూడని వివరణను రూపొందించడానికి సైంటిస్టులు చాలా కష్టపడాల్సి వచ్చింది. అలానే అలాంటి సాలిడ్ హైడ్రోజన్ బాడీ ఎలా 100 మిలియన్ సంవత్సరాల వరకు స్పేస్ లో సర్వైవ్ అవ్వగలవు. హైడ్రోజన్ ఐస్ లోపల ట్రాప్ అయి ఉన్న హైడ్రోజన్ గ్యాస్ ఒక జెట్ లాగా బయటకు వచ్చి ఒమువామువాను ముందుకు తీసుకుని వెళ్లడానికి కావలసినంత ఫోర్స్ ఇచ్చి ఉండొచ్చని జెన్నిఫర్ కూడా భావించారు. తాను ఒక సైంటిస్ట్ అవ్వగా 5 లేదా 10
డిగ్రీల కెల్విన్ వరకు అతి శీతల ఉష్ణోగ్రతల్లో చల్లబరిచిన ఐస్ మీద జెనిఫర్ రీసెర్చ్ చేస్తారు. స్పేస్ కూడా ఇదే ఉష్ణోగ్రత మెయింటైన్ చేస్తుంది. అందులో అన్ని రకాల ఎనర్జెటిక్ పార్టికల్స్ ఒకదానితో ఒకటి రియాక్షన్లను కూడా జరుపుతాయి. అధిక శక్తి ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ మరియు ఇతర హెవీ ఆటమ్స్ వాటర్ ఐస్ ను మాలిక్యులర్ హైడ్రోజన్ గా మారుస్తాయని పాత సైంటిఫిక్ పేపర్స్ నుండి జెనిఫర్ తెలుసుకుంది. ఈ హైడ్రోజన్ ఆ కామెట్ లోపల అధిక ప్రెషర్ దగ్గర ట్రాప్ అయి ఉంటుంది. సూర్యుడి యొక్క వేడి ఇలాంటి ఐస్ బాడీస్ మీద పడినప్పుడు దాని స్ట్రక్చర్ అమార్ఫస్ నుండి క్రిస్టలిన్ కు మారి లోపల ఉన్న హైడ్రోజన్ బబుల్స్ రూపంలో సర్ఫేస్ బయటకు వచ్చి స్పేస్ లోకి ఒక గ్యాస్ జెట్ రూపంలో బయటికి ఎజెక్ట్ చేయబడుతుంది. ఇలా హైడ్రోజన్ గ్యాస్ ఒక స్ట్రైట్ లైన్ జెట్స్ లేదా ఏ డైరెక్షన్ పడితే ఆ డైరెక్షన్ లో ఎజెక్ట్ అయ్యే జెట్స్ రూపంలో బయటకు వచ్చి ఒమువామువా లాంటి చిన్నపాటి కామెట్స్ యొక్క ఆర్బిట్స్ ను ఎఫెక్ట్ చేయగలవు. ఈ యాక్సలరేషన్ ద్వారా ఒమువామువా నిజంగా ఒక ఏలియన్ స్పేస్ షిప్పా లేకపోతే ఒక కామెట్టా అనే ఎనిగ్మాకు మనం ఫుల్ స్టాప్ పెట్టొచ్చు. 2017 నుండి జెనిఫర్ మరియు డారెల్ ఇంకొంతమందితో కలిసి ఒమువామువా లాంటి కోమా లేని మరియు నాన్ గ్రావిటేషనల్ యాక్సలరేషన్ లక్షణాలను చూపించే అనేక 6 ఇతర చిన్న కామెట్లను కనిపెట్టగలిగారు. వారు వీటిని డార్క్ కామెట్స్ అని పిలిచారు. అయితే ప్రతి డార్క్ కామెట్ యొక్క యాక్సలరేషన్ కు హైడ్రోజన్ అవుట్ గ్యాసింగ్ మాత్రమే వివరణ కాదు. ఒమువామువాతో కలిపి మన సోలార్ సిస్టమ్ లో ఇంకా కనిపెట్టాల్సిన విషయాలు చాలానే ఉన్నాయని దీని ద్వారా మనకు అర్థమవుతుంది. 1998 KY-26 అనే ఇంకొక డార్క్ కామెట్ మీదకు జపాన్ అంతరిక్ష సంస్థ జాక్సా హయాబుజా 2 మిషన్ ను ప్లాన్ చేస్తున్నారు. వీరు ఈ మధ్య కాలంలో ర్యూగు అనే ఆస్ట్రాయిడ్ మీద నుండి శాంపిల్స్ సేకరించారు. 1998 లో KY-26 ఒక ఆస్ట్రాయిడ్ అనుకున్నారు. అయితే 2022 డిసెంబర్ లో ఇది డార్క్ కామెట్ అని తెలిసింది. జెనిఫర్ మరియు డారెల్ చివరిగా తేల్చింది ఏంటంటే నీరుతో ఉన్న కామెట్ ను ఊట్ క్లౌడ్ లోకి ప్రవేశపెడితే దాని మీద సోలార్ రేడియేషన్ పడినప్పుడు అది పెళుసుగా మారి హైడ్రోజన్ తో నిండుతుంది. ఊట్ క్లౌడ్ నుంచి వచ్చే ఏదైనా ఐసీ కామెట్ సూర్యుడి దగ్గరకు రాగానే అలాంటి మెకానిజం ను ఫాలో అవ్వక తప్పదు. ఇలాంటి అనేక ఇతర ఇంటర్స్టెల్లార్ డార్క్ కామెట్స్ ను రూబిన్ అబ్జర్వేటరీ, లెగసీ సర్వే, స్పేస్ అండ్ టైమ్ అనే టెలిస్కోప్ ద్వారా చూసి వాటికి హైడ్రోజన్ అవుట్ గ్యాసింగ్ ఉందా లేదా అనే విషయాన్ని కనిపెట్టొచ్చు. ఈ టెలిస్కోప్ 2024లో ఫుల్లీ ఫంక్షనల్ స్టేట్ లోకి రావచ్చు. దీని ద్వారా ఒక సంవత్సరానికి అనేక ఒమువామువాలను కనిపెట్టొచ్చు. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలానే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.